ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మచిలీపట్నం దొంతులమ్మ అవధూత అంతిమ భాగము కొనసాగింపు. సర్కిల్పేటలో ఉంటూ బంగారు నగలు చేసి పొట్టపోసుకునే వితంతువు చోడవరపు సుబ్బమ్మ దత్తపుత్రుడు అమ్మ చెప్పినట్లే మరణించగా ఆమె దుఃఖంతో అమ్మను దర్శించటానికి వెళ్ళింది. అమ్మ మండ్రగబ్బల మీద కూర్చున్న దృశ్యం చూచి అబ్బురపడింది. దొంతులమ్మ మహత్యం ఇంతకు పూర్వమే గ్రహించిన సుబ్బమ్మ ఇది తనకు పరీక్ష అనుకొని శరణార్థి అయింది. దొంతులమ్మ ఆమెకు వైరాగ్యం బోధించి ఇల్లు వదిలి తన ఆశ్రమానికి రమ్మని ఆదేశించింది. సుబ్బమ్మ అట్లే చేసి అమ్మ దరి చేరింది. అమ్మ ఆమెను సంవత్సరం పాటు పరీక్షించి వేమూరి అచ్చయ్య హవల్దారుచే ఉపదేశమిప్పించింది. సుబ్బమ్మ జీవితాంతం దొంతులమ్మ సేవ చేసి ధన్యురాలైంది. అమ్మ సేవలో ఉన్న సుబ్బమ్మకు మరణం ఆసన్నమైతే అమ్మ కరుణించి 2 ఏళ్లు జీవితం పొడిగించి అటు తర్వాత తనలో కలుపుకుంది. ఆశ్రితుల లోపాలు సరిదిద్ది అమ్మ తమ ఆత్మశక్తితో మనశ్శాంతిని ప్రసాదించేది. కొడకాల రాజేంద్రరావు వకీలు పసిబిడ్డ పుట్టినప్పటి నుండి తల్లిపాలు చీకక మృత్యుముఖంలోకి పోతుంటే ఆ బిడ్డను ఒడిలో పెట్టుకొని స్తన్యమిచ్చి అమ్మ అమృతత్వం ప్రసాదించింది. కృతజ్ఞుడైన వకీలు తన జీవితాంతం అమ్మ మందిరంలో దీపారాధనకు నూనె ఇచ్చేవాడు. జిజ్ఞాసువులను బాగా పరీక్షించి కానీ అమ్మ ఉపదేశం ఇచ్చేది కాదు. ఒక జిజ్ఞాసువు ఉపదేశం కోసం వస్తే అమ్మ అతన్ని రాత్రి 2 జాములకు శ్మశానానికి రమ్మంది. అతడెట్లై వచ్చినాడు. అతడు అమ్మను చూస్తుండగా ఆమె పెద్ద పులిగా మారటంతో భయపడి పరుగెత్తిపోయినాడని భౌనుల ఆళ్వారమ్మ కథనం. చెరుకూరి పద్మనాభప్రసాద్ బహద్దూరుకు పక్షపాతంతో కుడికాలు పడిపోతే అమ్మ అతని కాలును తన కాలుకు పాతగుడ్డతో కట్టి కాసేపుంచి తీసివేసింది. ఆయన కాలు బాగైంది. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ తన కూతురుతో ప్రతిదినం వచ్చి అమ్మను దర్శించిపోయేది. అమ్మ ఆ కూతుర్ను రాణిగారని పిలిచేది. దంపతులకు ఆ అమ్మాయిని చల్లపల్లి కుమార్ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూరుకిచ్చి పెళ్లి చేయవలన సంకల్పం. కానీ కుమార్ రాజా ఇష్టపడలేదు. అమ్మ మాటలు పొల్లుపోయినవని తల్లిదండ్రులు దుఃఖించినారు. తన నోటి మాటలను యథార్థాలను అనుసరించే దొంతులమ్మ వారికి అభయం ప్రసాదించింది. మరునాడు ఉదయం ముత్యాల రాజా ఆ బిడ్డను దత్తు తీసుకొని తరువాత చల్లపల్లి కుమార్ రాజా గారికిచ్చి వైభవంగా పెళ్లి చేసినాడు. దొంతులమ్మకు చల్లపల్లి రాజప్రసాదంలో చీని చీరాంబరాలతో ఫలపుష్ప దామాలతో కృతజ్ఞతాభిషేకం సత్కారం జరిగింది. దొంతులమ్మను అనేక మంది భక్తులు జిజ్ఞాసువులు సేవించి కృతార్థులైనారు. స్వల్పమైన సాహిత్య జ్ఞానమున్న కారుమూరి కృష్ణమూర్తి ఏజెంట్ల అప్పదాసను మహానుభావుని శిష్యుడు. మహామంత్రోపదేశం కోసం అమ్మను ఆశ్రయించినాడు. దొంతులమ్మ ఆయనకు మంత్రోపదేశం చేసి గురుప్రార్థన చేయించింది. ఆయన నోట అత్యంత భావగర్భితమైన కళాఖండం ప్రార్థనా గీతంగా వెలువడింది. కృష్ణమూర్తి గారు తారకం 25 లక్షలు, బాల 7 లక్షలు, ప్రసన్నాంజనేయం 4 లక్షలు జపం చేసిన పుణ్యాత్ముడు. భూతతృప్తికై అనేక సమారాధనలు చేసి చీమల కోసమే 5 మణుగుల పంచదారను పోసిన ఈ భూతదయాపరుడు దొంతులమ్మకు అంతరంగ శిష్యుడై అమ్మ తలపెట్టిన అనేక సత్కార్యములు చేసి ధన్యుడైనాడు. నోబుల్ కళాశాల విద్యార్థిని వీరభద్రాచార్యులనే జిజ్ఞాసువు బందర్లో దొంతులమ్మను రంగావధూతను సేవించిన మరొక మహాత్ముడు. ఈ వీరభద్రాచార్యులే తరువాత
తత్వానంద స్వామిగా ప్రసిద్ధులు. బందరు వాస్తవ్యులు బాబు మస్తాన్, పాండురంగదాసులు ఇద్దరూ అమ్మ అనుగ్రహానికి పాత్రులైన వారే. మస్తాన్ అమ్మతో నిశిరాత్రి ఏకాంతంగా ఆత్మవిచారం చేసేవాడు. పాండురంగదాసు అమ్మకు సంకీర్తనకారుడు. మూలాస్వామి కొలిమి వద్ద ముక్తికాంత ఉన్నది అంటూ పాటలు పాడేవాడు. ఆంధ్ర గంధర్వ బిరుదాంకితుడు జొన్నవిత్తుల శేషగిరిరావు, ఎడవల్లి నాగేశ్వరరావుతో పాటు బందర్లో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు హరినాగభూషణం గారి వద్ద సంగీత సాధన చేస్తూ అప్పుడప్పుడు పాఠాలకు యుగనామం పెట్టి అమ్మ సేవలో ఉండేవాడు. అందువలన గురువుగారు ఒకసారి శేషగిరిరావును దండిస్తే అమ్మ ఇక ఆయన వద్దకు పోనవసరం లేదని తన కృపాకటాక్షంతో మహావిద్వాంసుణ్ణి, గాయకుణ్ణి చేసింది. బందర్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన జ్ఞాని కానుకొల్లు త్రివిక్రమరామారావు గారు సంయసించి కుర్తాళం సిద్ధేశ్వరి పీఠానికి పట్టాభిషిక్తులైన మహాపురుషులు. ఆయనకు దుంతులమ్మతో 1910లో పరిచయమైంది. అమ్మ వద్ద జ్ఞానభిక్ష కోరి మధ్యరాత్రి అమ్మ సన్నిధికి పోయి, అమ్మ ఆకలి పోయిరానా అంటే అమ్మ మౌనం విడిచి, తొందర ఎందుకు నీకు, మంచి బువ్వ ఉన్నదిలే, ఇల్లు గెలిగెల ఇదిగో చూడు, జాగరూకతో చూడు అంటూ పొగాకు కాడను చుంచి వేసిందట. పంతులు గారు ఆమెకు సాష్టాంగపడి వచ్చినట్లు వారి జీవిత చరిత్రలో ఉంది. మహాయోగిని రేపల్లె చిన్నమ్మ ఇంకొక యోగిని పెద్దమ్మతో 1915లో దొంతులమ్మను దర్శించి తమ సందేహాలు తీర్చుకున్నట్లు చిన్నమ్మ జీవిత చరిత్ర సాక్ష్యం. చిన్నమ్మ దొంతులమ్మను 2-3 సార్లు కలుసుకున్నది. ఆంధ్ర మహాపురుషుల భక్తయోగుల చరిత్రలు సంకలనం చేసిన పంగునూరి వీరరాఘవుడు గారే బందరు దొంతులమ్మ చరిత్ర రాసినారు. ఆయనకు ఒకసారి చిత్తశాంతి కరువు అయితే అమ్మను ఆశ్రయించినాడు. అమ్మ కేవలం దృష్టిపాతం చేత ఆయనకు చిత్తశాంతిని ప్రసాదించింది. అమ్మ తన మనస్సుకు ఆత్మశక్తి స్వరూపావస్థ కలగటం చేత సమాధి స్థితిలోనూ, అందులోనూ వికల్పాలు వ్యయం కాకుండా చిత్తవృత్తిని బ్రహ్మాకారం చేసి కేవల పరబ్రహ్మలో నిలపటం చేత సవికల్ప సమాధిలో ఉండేదని పంగులూరి వారి అభిప్రాయం. ఆయన అమ్మను రామకృష్ణ జ్యోతారాములతో పోల్చినాడు. దొంతులమ్మ రేయింబవళ్ళు ఆత్మస్వరూప ధ్యానంలో ఉండేది. ఆయమ్మ స్వభావము, మహిమలు బాగా తెలిసిన సమకాలీనులు సుబ్బమ్మ, కృష్ణమూర్తి, లక్షమ్మ, ఎడవల్లి నాగేశ్వరరావు, క్రోవి సత్యనారాయణ, దాలిపర్తి పిచ్చిహరి, కోకా అహోబలరావు, కానుకొల్లు త్రివిక్రమరామారావు బందరువాళ్ళు. ముత్యాల నరసమ్మది నెల్లూరు. వీళ్ళందరూ అమ్మ కృపకు పాత్రులైన వారే. దొంతులమ్మకు చివరి 5 సంవత్సరాలు కాళ్ళు స్వాధీనం తప్పాయి. చివరి సంవత్సరం పడుకొని ఉండింది. సిద్ధి పొందటానికి కొంతకాలం ముందు సమాధిలో ఉంది. ఆ స్థితిలో పెద్దలు, పిన్నలు, విద్యార్థులు, నానాజాతుల వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి పండ్లు, పూలు సమర్పించి పోయేవారు. అమ్మ దర్శనమాత్రం చేత వారి వారి అభీష్టాలు నెరవేరేవి. అమ్మ ప్రజోత్పత్తి సంవత్సరం మాఘశుద్ధ తదియ మంగళవారం 9/2/1932 నాడు రాత్రి 11:30 దేహం చాలించింది. అమ్మ దేహాయాత్ర చాలించిన తరువాత మఠమందిర నిర్మాణాలకై భక్తులు, శిష్యులు స్థలం సంపాదించినారు. నందిగామ, గంజనపల్లి కోటయ్యదాసు, గుడవర్రు శ్రీదేవి అన్నపూర్ణమ్మలు, అహోబలరావు, చిత్తూరు వాస్తవ్యులు త్యాగరాజు, గోపాల్గిరి వంటి వారు అమ్మ మఠమందిరాలను బాగా అభివృద్ధి చేసినారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మ సమాధి చెందిన నాటి నుండి 11 దినాలు ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దూర దూరాల నుండి అశేష భక్తజనం వచ్చి కానుకలు, మొక్కులు చెల్లించి పోతుంటారు. అమ్మ విగ్రహం లంబాడీ దుస్తులు, భూషణాలతో చూడముచ్చటగా ఉంటుంది. ఒక మూలన కుండల దొంతి పేర్చి ఉంటుంది. ఇవి ఆధునిక భక్తుల గుర్తింపు కోసం పేర్చినవి. షిరిడి సాయిబాబా వలె దేహం చాలించిన తర్వాత
దొంతులమ్మ సమాధి నుండి పలుకుతున్నది. ఆర్తుల కన్నీరు తుడుస్తున్నది. స్వప్నంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేస్తుంది. భక్తుల కేలు పట్టుకొని వారి భావి జీవితలోకం నడిపిస్తుంది. అమ్మగారి శిష్యుడు బ్రహ్మర్షి బళ్ళ సుబ్బనాగన్న గారి చిత్రపటం మందిరంలో ఉంది. ఆ బొమ్మ కింద ఉన్న పద్యం చిత్తగించండి. ఆత్మజ్ఞానమనడి అగ్నిచేకాలిన తత్వజ్ఞాని తను తప్పకుండా భూసమాధి చేసి భూజింపవలె నరులు అఖిల జీవసంగ ఆత్మలింగం సంపూర్ణం యువం భూయాత్. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.